చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద కట్టెల కోయువాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెలు కోసి వాటిని అమ్మి జీవనం సాగించేవాడు. ఒకరోజు నది దగ్గర చెట్టు కోస్తూ ఉండగా అతని గోడ్లీ, యాక్స్ చేతిలో నుంచి జారి నదిలో పడిపోయింది. అది అతని దగ్గర ఉన్న ఒక్కటే సాధనం. అందుకే రాము చాలా బాధపడి నది దగ్గర కూర్చొని ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు అకస్మాత్తుగా నదీ దేవత నీటి నుంచి బయటకు వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. రాము చెప్పాడు, నా గోడ్లీ నదిలో పడిపోయింది. అది లేకపోతే నేను పని చేయలేను. దేవత నీళ్లలోకి వెళ్లి ఒక బంగారు గోడ్లీ తీసుకొచ్చి అడిగింది. ఇది నీదా? రాము వెంటనే చెప్పాడు, కాదు అమ్మా, అది నాది కాదు. మళ్ళీ దేవత ఒక వెండి గోడ్లీ తీసుకొచ్చి అడిగింది. ఇది నీదా? రాము మళ్ళీ చెప్పాడు, అది కూడా నాది కాదు. చివరగా దేవత ఒక ఇనుప గోడ్లీ తీసుకొచ్చింది. రాము ఆనందంగా, అవును, ఇదే నా కొడవలి అని చెప్పాడు. రాము యొక్క నిజాయితీ చూసి దేవత చాలా సంతోషించింది. నీవు చాలా నిజాయితీ గలవాడివి. అందుకే ఈ 3 గోడ్లు అన్నీ నీకే బహుమతిగా ఇస్తాను అని చెప్పింది. రాము దేవతకు ధన్యవాదాలు చెప్పి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు.